సంవత్సరం 5,888 కోట్ల రెవెన్యూ మిగులుందట. బడ్జెట్ మిగులు, రెవెన్యూ మిగులు. నేను చెప్తుంది కాదు, పుస్తకం. 5,888 కోట్ల రెవెన్యూ మిగులు ఉంది అని ఇది పోయిన సంవత్సరానికి చెప్పిండ్రు. ఈ సంవత్సరం బడ్జెట్ లో ఏం చెప్తున్నారంటే 2,738 కోట్ల మిగులు బడ్జెట్ ఉంటుంది, రెవెన్యూ సర్ప్లస్ ఉంటుందని చెప్పి ఇందులో ఈ బడ్జెట్ పుస్తకంలో చెప్పారు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, రాష్ట్రం దివాళా తీసింది, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వండి, డిఏలు ఇవ్వండి, పెన్షన్ రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వండి అంటే ఎక్కడా 500 కోట్లు కూడా లేవు, 500 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డబ్బు లేదు అని బయట ఉద్యోగస్తులు అడుగుతారేమో వాళ్ళకు చెప్తాడు. కానీ బడ్జెట్ బుక్ లో ఇది అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్, అఫీషియల్. బయట అంటే నువ్వు రాజకీయం కోసం నీకు ఇష్టం ఉన్న వాళ్ళకి పైసలు ఉంటాయి, నీకు ఇష్టం లేకపోతేనేమో లేవు అంటావు. వీళ్ళు ఏం చెప్తున్నారు, గత సంవత్సరం రెవెన్యూ మిగులు 5,888 కోట్లు, ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రెవెన్యూ మిగులు 2,738 కోట్ల మిగులు ఉంటుంది అని మీరు పెట్టిన బడ్జెట్ లో నుంచే నేను మాట్లాడుతున్నాను. మరి రెవెన్యూ సర్ప్లస్ లేట్, మరి ఇక దివాలా తీసిందంటావు. నీ మైండ్ దివాలా తీసిందా, రాష్ట్రం దివాలా తీసిందా? రాష్ట్రం దివాలా తీస్తే బుక్ లో ఉండాలి కదా. మీ ఆలోచన విధానం దివాలా తీసింది.